నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత కొంతకాలంగా పెరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన తర్వాత ఫ్లైట్ జర్నీలో సేఫ్టీ ఎంత అనే అంశం తెర మీదకు వచ్చింది. సర్వేల ప్రకారం ఫ్లైట్లో ట్రావెల్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి బిట్స్ పిలానీకి చెందిన ఇద్దరు ఇంజనీర్లు సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. ఫ్లైట్ కోసం ఎయిర్ బ్యాగ్లు అంటూ కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. ఇద్దరి ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? పనిచేసే విధానం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిక్ గా ఎయిర్ బ్యాగ్లు తెరుచుకునే టెక్నాలజీ ఉందని మనకు తెలుసు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవుతాయి అన్న విషయం తెలియక చాలా మంది సీట్ బెల్ట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఫ్రంట్ సీట్లోనే కాదు, బ్యాక్ సీట్ లో కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అలా వెనుక సీట్ లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి టాటా గ్రూప్ మాజీ సారథి సైరస్ మిస్త్రీ కారు యాక్సిడెంట్ లో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకరు తప్ప అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత వరుసగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకునే పద్ధతిలోని విమానం చుట్టూ ఒక పట్టు పురుగులా ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్త పడవచ్చు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు బిట్స్ పిలానీ దుబాయ్ శాఖకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ఎషిల్ వసీం, దర్శన్ శ్రీనివాస్. ప్రాజెక్ట్ రిబర్త్ పేరుతో చేసిన ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రయోగ దశలో ఆశాజనకమైన ఫలితాన్ని ఇస్తోంది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ క్షణాల్లో జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే కళ్ళు మూసి తెరిచేలోపు కాలి బూడిదయ్యింది. అందుకే విమానం 3000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదం అనివార్యమైనప్పుడు 2 సెకండ్ల లోపు ఎయిర్ బ్యాగ్ రక్షణ కవచంగా మొత్తం విమానం చుట్టూ కప్పేలా వ్యవస్థను రూపొందించారు ఈ ఇంజనీర్లు. ఇక మరోవైపు ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు కోసం పోటీలో ఫైనల్స్ కు చేరిన వాటిలో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది. దాని అధికారిక వెబ్సైట్ లో ఈ ప్రాజెక్ట్ రిబర్త్ మొదటి AI పవర్డ్ క్రాష్ సర్వైవల్ సిస్టమ్ అని తెలిపారు. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని, మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ సాంకేతికతను అభివృద్ధి చేశామని వీరు తెలిపారు. ప్రాజెక్ట్ రిబర్త్ లోని AI సిస్టమ్ విమానం ఎగిరే ఎత్తు, స్పీడ్, ఇంజిన్ పరిస్థితి, ఫైర్ యాక్సిడెంట్, పైలట్ రెస్పాన్స్ ఇలాంటివన్నీ పర్యవేక్షిస్తోంది. రాబోయే ఎమర్జెన్సీ పరిస్థితిని గుర్తించి తనంతట అదే నిర్ణయం తీసుకోగలుగుతోంది. ఫ్లైట్ 3000 అడుగుల కన్నా ఎత్తులో ఉండి కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ తన పనిని తాను స్టార్ట్ చేస్తోంది. ఈ స్టేజ్ లో కూడా పైలట్ తమ ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ సమయంలో హై స్పీడ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి విమానం ముందు భాగం, మధ్య భాగం, తోక భాగాల్లో 2 సెకండ్లలోనే ఓపెన్ అవుతాయి. ఇక విమానం నేలను తాకే సమయానికి ఆ బ్యాగులు మొత్తం తెరుచుకుని రక్షణ కవచంగా మారుతాయి. దీంతో చాలా వరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ విమానం భవనాలపై పడితే మరి వాటికి నష్టం జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టెక్నాలజీని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విమానాలతో సహా కొత్తగా తయారు చేసే ఫ్లైట్ లో కూడా తీసుకురావచ్చు. దీనికి సంబంధించి మరిన్ని టెస్ట్ల కోసం ఏరోస్పేస్ ల్యాబ్ తో టైఅప్ అవుతామని ఈ ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం విమాన రంగంలో చాలా వరకు ఫ్లైట్ సెక్యూరిటీ సిస్టమ్స్ విమానం కూలిపోవడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అనేది చాలా కష్టం. కానీ తాము రూపొందించిన ఈ ప్రాజెక్ట్ రిబర్త్ మిగిలిన భద్రతా వ్యవస్థలు విఫలమైనప్పుడు యాక్టివ్ అవుతుందని, దీనివల్ల ప్రయాణికులు సేఫ్ గా బయటపడేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. మరికొన్ని ప్రయోగాలు జరిపి ఏరోస్పేస్ ల్యాబ్ తో కూడా పనిచేసి శాస్త్రీయంగా నిరూపణ కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. దీని ద్వారా ఎంతో కొంత నష్టాన్ని తగ్గించగలిగితే మంచిదే.